పాప చనిపోయిన ఫస్ట్‌లో నాకు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చినాయండి. అప్పుడు అంటే ఏమని బెదిరించేవాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియదండి. అప్పుడు పెద్దగా మొబైల్స్ ఏమీ లేవు. ల్యాండ్ ఫోన్‌కి అట్లా వచ్చేవి. అంటే నువ్వు బాగా తిరుగుతున్నావు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. 2002లో పాప చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, బిడ్డ పోయింది, నీకు ఇంకొక కొడుకే ఉన్నాడు, ఆ కొడుకుని కూడా ఉంచుకోవాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఆగకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి బెదిరింపులు నాకు వచ్చాయండి. వస్తున్నాయి. అప్పుడు డీజీపీ రాములు గారి దగ్గరికి వెళ్ళాను. డీజీపీ రాములు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని అంటే, తను ఒక 4 కానిస్టేబుల్స్ని ఇచ్చారు నాకు సెక్యూరిటీగా, ఇంటి దగ్గర సెక్యూరిటీగా పెట్టారు. బట్ ఒక 4-5 నెలలు ఉంచేసుకొని తర్వాత నేనే సార్ చెప్పాను, నాకు మెయింటెనెన్స్ కష్టమవుతుంది సార్, నేను మెయింటైన్ చేయలేను, నాకు వద్దు సార్, ఏదైతే అదైంది, ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, నేను మెయింటైన్ చేసుకోలేను సెక్యూరిటీని, కష్టం అవుతుందని చెప్పేసి సార్ క్యాన్సిల్ చేశారు. అంటే అప్పుడు మా ఆ రోజుల్లో మాత్రం బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత ఎవరు మమ్మల్ని కేసు గురించి కానీ మా దగ్గరికి కానీ ఎవరు రాలేదండి. ఎందుకంటే సాక్ష్యాలు ఎక్కడ దొరుకుతాయో అనుకునే వరకు, సాక్ష్యాలు తారుమారయ్యే వరకు మమ్మల్ని బెదిరించారు. సాక్ష్యాలన్నీ తారుమారైపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. జరిగిన సిచ్యువేషన్ అది.